ఆటంకపరిచింది. ఆయన సరే వచ్చినందుకు మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు విన్నవి గుర్తున్నాయా? చెప్పగలరా ఏవైనా? నేను ఏం మాట్లాడుకున్నాం? పరిశుద్ధాత్మ గురించే. పరిశుద్ధాత్మ గురించే. ఇది 6వ రోజు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం. పరిశుద్ధాత్మ యొక్క మనస్సు, పరిశుద్ధాత్మ యొక్క భావావేశాలు, ఎమోషన్స్. అమ్మా, గ్రీఫ్, పరిశుద్ధాత్మను దుఃఖపడ్డం గురించి మాట్లాడాం. అయితే పరిశుద్ధాత్మని ఈరోజు గురించి మాట్లాడే అంశంలో ద గ్రాండ్ ఎంట్రీ, అనగా ఈ లోకానికి ఆయన వచ్చిన ఆ మొట్టమొదటి సందర్భాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వారు, ఆయన ఏం చేస్తారు అని మనం ఇంతకాలం వింటూ వచ్చాం. మనం ప్రారంభంలో ఎవరు ఈ వ్యక్తి అని ప్రశ్నించుకుని మొదలుపెట్టాం. ఈ వ్యక్తి ఎలా ఉంటారు అనే విషయాలు కూడా మనం ధ్యానం చేశాం. అయితే ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ సందర్భం, ముఖ్యంగా పెంతెకొస్తు అనే పండగ దినమందు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన సందర్భాన్ని మనం ఈరోజు చూద్దాం. తన పెంతెకొస్తు అనే ఆ విషయాన్ని గురించి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు వ్యక్త లేక పెంతెకొస్తు సంబంధించిన మనిషి అని మనం ప్రశ్నించుకుంటే, లేకపోతే మనిషి కాదు, పెంతెకొస్తు సంబంధించిన పెంటెకాస్టల్గా మనం భావిస్తే సరైనది కాదు. ఎందుకనగా పెంతెకొస్తలిజం, అది పెంటెకాస్టల్ అనే ఒక డినామినేషన్ ఉంది. కనుక ఆ డినామినేషన్లో మనం చూసినప్పుడు ఒకవేళ పెంటెకాస్టల్ని కల్చరల్గా మనం డిఫైన్ చేస్తే చాలా విధాలుగా వివరించవచ్చు. ఈవేళ పాత లేకపోతే కొత్త ఐపీసీ పుస్తకంలో వెతికాను. పాటల పుస్తకం, వాళ్ళకి ఐపీసీ ఒక పుస్తకం ఉంది. అది పాత పుస్తకాలు ఉండేది, కానీ కొత్తగా ముద్రించిన పుస్తకంలో నేను వెతికిన పాట దొరకలేదు. ఏమిటి ఆ పాట అంటే, పెంతెకొస్తు అందురయ్యా ఎందువలన అని ఆ పాట స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా తర్వాత పెంతెకొస్తు అందురయ్యా ఎందువలన అన్నప్పుడు రకరకాల డెఫినేషన్స్ ఇస్తారు. వారు వస్తువులు వేసుకోరు అందువలన, లేకపోతే వారు భాషలు మాట్లాడుదురు అందువలన, లేకపోతే వారు సినిమాలకు వెళ్ళరు అందువలన, ఇంకా అలాగూ పెంతెకొస్తు చేసేవన్నీ కూడా ఆ పాటలో ఉండి, అదొక రకంగా చెప్పాలంటే పెంటెకొస్తలకి పెంతెకొస్తు సంఘానికి ఒక సిగ్నేచర్ పాట కింద ఉండేది. కానీ ఇవన్నీ చెయ్యవు, ఇవన్నీ ఆచరించం. అనగా వస్తువులు ధరించం, లేకపోతే ఖరీదైన వస్త్రాలు ధరించం, ఆభరణాలు ధరించం. తర్వాత పాస్టర్లు అయినట్లయితే వారు అంగీల్లాగా తెల్లటివే వేసుకునే పరిస్థితి. కనుక ఇంకా అలా చాలా ఆచారాలు ఉన్నాయి. సినిమా చూడకపోవడం, లేకపోతే ఇంకా చాలా విషయాలు, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి దానిని పెంతెకొస్తుగా అభివర్ణించి ఇదే అని చెప్పడం మనం విన్నాం. అయితే పెంతెకొస్తులో మాత్రమే కాకుండా ఇంకా వేరే మత శాఖల్లో కూడా, వేరే డినామినేషన్స్లో కూడా ఈ రకమైన ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. అయితే వారు కొంతమంది ఒకవేళ ఆత్మ నింపుదల నమ్మకపోవచ్చును, లేకపోతే ఇంకా పరిశుద్ధాత్మను నింపుదల అనే అనుభవం ఉందని కానీ, లేకపోతే స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయని నమ్మని వారు కూడా ఈ రకంగా కొన్ని బాహ్యమైన అలవాట్లు, ఆచారాలు, అవి భక్తికి పరాకాష్ఠగా, లేక దేవుడు వాటి యందు ఆనందించే వ్యక్తిగా ఉన్నట్టుగా చేస్తూ వచ్చారు.
కానీ అవన్నీ కూడా మానవులు మనకు మనం కల్పించుకున్న విషయాలే తప్ప దేవుని యొక్క ఆత్మ మనకు చెప్పినవి కాదు, లేకపోతే దేవుని వాక్యమందు స్పష్టంగా నిర్దేశించిన విషయాలు కాదని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ పెంతెకోస్తు ఆ దినమందు దానికి సంబంధించిన వాక్యం బిబ్లికల్గా మనం చూస్తే పరిశుద్ధాత్మను గురించిన దేవుని యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించిన పాత నిబంధన ప్రవక్తల యొక్క ప్రవచనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వివరించబడింది. అది పెంతెకోస్తు అనే పండగ దినమందు ఆ కార్యం జరిగింది. ఆ కారణం చేత పరిశుద్ధాత్మ నింపుదల, అన్య భాషలు మాట్లాడే అనుభవాన్ని గురించి పెంతెకోస్తు అని సంబోధించడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చదివితే, లేకపోతే దానికి ముందు ఒకసారి 1వ అధ్యాయం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని 2వ అధ్యాయానికి వెళ్తే బాగుంటుంది. 1వ అధ్యాయంలో ఇక్కడ చూసిన సందర్భం, ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు, 40 దినములు వారితో ఉన్నాడు. ఇంకా పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందు ఆయన 4వ వచనంలో ఇక్కడ లూకా రాస్తున్నాడు, ఆయన వారిని కలుసుకొని 1వ అధ్యాయం 4వ వచనం, ఈలాగు ఆజ్ఞాపించాను, ప్రభు యొక్క ఆఖరి ఆజ్ఞ పరలోకానికి ఆరోహణం కాకముందు మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మీరు యెరూషలేము వదిలి వెళ్ళొద్దు, మీరు నా వలన వినిన, అనగా యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో ఆయన బోధించిన పరిశుద్ధాత్మని గురించి, పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానమును, అది తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళ్ళకపోయినట్లయితే పరిశుద్ధాత్మ రాడు అనే సంగతిని యోహాను సువార్తలో మనం చూస్తాం. ప్రభు ఇంకా వివరిస్తున్నాడు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని ప్రభు ఇక్కడ చెప్పిన మాట మనం చూస్తాం. కింద ఫుట్నోట్లో పరిశుద్ధాత్మతో. ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే ఈ మాటలు చెప్పి దానికి ముందు 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో అంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీకు కలిగే ఫలితం ఏమిటనంటే మీరు శక్తిని పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు, మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తి వలన కాబట్టి మీరు యెరూషలేము మొదలుపెట్టి యెరూషలేము దగ్గర ఉన్న యూదయ, తన సమరయ దేశముల అంతటా బూదిగంతముల వరకు మీరు ఆఖరికైన సాక్షులుగా మీరు ఉంటారు అని ప్రభు చెప్పిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్టుగా వాక్యములు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అప్పటి నుంచి శిష్యులు వారు యెరూషలేము విడిచిపెట్టలేదు, అక్కడే ఉండి వారు ప్రభు యొక్క వాగ్దానము కొరకు కనిపెడుతున్నట్టుగా మనం చూస్తాం. అంతకుముందు ప్రభు పునరుత్థానం కాకముందు సిలువ వేయబడినప్పుడు ప్రభు చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, మీరు గలిలయ వెళ్ళిపోండి, నేను గలిలయకు వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. కానీ శిష్యులు వెళ్ళలేదు, యెరూషలేములో ఉండిపోయారు. అయితే ప్రభు ఇక్కడ వీరు చెప్తున్నాడు, యెరూషలేములో ఉండండి, యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకండి అని చెప్పిన మాటకు వీరు లోబడి వీరందరూ 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. వీరందరూ ఒకే చోట కూడి ఉన్నారు. ప్రభు చెప్పిన మాటకు లోబడిన విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నుండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ మొట్టమొదటి సందర్భం మనం చూస్తున్నాం. ముందుగా బలమైన గాలి వంటి శబ్దం వారికి వినబడింది. ఆ తర్వాత అగ్ని 4 కిలోమీటర్ల విభాగం పడినట్టుగా ప్రతి ఒక్కరి మీద రాలినట్టుగా వారు చూచారు. ఆ తర్వాత వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆ పరిశుద్ధాత్మను వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషలతో మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా ఒకే స్థలం ముందు కూడి ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అని ఆలోచన చేస్తే 120 మంది అక్కడ కూడి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. 120 మంది, అందులో 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది అన్నప్పుడు యూదా స్థలములో మత్తయిని వారు ఏర్పాటు చేసుకున్నారు కనుక 12 మంది. అలాగే యేసు తల్లి అయిన మరియా అక్కడ ఉన్నట్టుగా మనం వ్రాయబడింది. అయితే వీరందరూ కూడా 120 మంది ప్రభు యొక్క ముఖ్యమైన శిష్యులు. లేకపోతే 40 దినాల్లో ఆయన తిరిగి సమకూర్చగలిగినది 120 మందిని. ఆయన మరణించే సమయానికి ఎవరు ఆయనతో లేరు. ఒక యోహాను తప్ప, కొంతమంది స్త్రీలు తప్ప మిగతా అందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభువు తిరిగి లేచిన తర్వాత 40 దినముల పాటు ఆయన వారిని సంచరిస్తూ వారిని బలపరుస్తూ ఉంటాడుగా మరలా 120 మంది ఏర్పడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 120 మంది కూడా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వారికి తెలియని క్రొత్త భాషలు వారు మాట్లాడిన సంగతి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే పెంతెకోస్తు పండగ దినమంది అంటున్నారు కనుక పెంతెకోస్తు చరిత్ర ఏమిటి అని ఆలోచన చేస్తే, పెంతెకోస్తు అనేది ఇశ్రాయేలీయుల యొక్క పండగల్లో 3 ముఖ్యమైన పండగల్లో పెంతెకోస్తు ఒక పండగ. యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం వారికి మొత్తం 7 పండగలు ఉన్నాయి. ఈ 7 పండగలు కూడా చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన కాలాల్లో, ముఖ్యంగా ఎక్కువ రోజు సెలవులు వచ్చే కాలాల్లో ఈ 3 పండుగలు, ఈ 7 పండుగలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ మొదటి 3 పండుగలు చూసినప్పుడు యోధా క్యాలెండర్ ప్రకారంగా 7వ నెలలో వస్తుంది. అయితే రోమీయులు యెరూషలేము మందిరాన్ని, యెరూషలేం పట్టణాన్ని, ముఖ్యంగా యెరూషలేం మందిరాన్ని క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దాన్ని పూర్తిగా నాశనం చేశారు. దాని ముందు వరకు కూడా యెరూషలేం మందిరం నిలిచి ఉన్నంత కాలము కూడా సంవత్సరానికి తప్పనిసరిగా 3 సార్లు యూదులైన వారందరూ కూడా యెరూషలేం వచ్చి బలులర్పించి ఆయా పండుగలు వారు ఆచరిస్తూ ఉండేవారు. అయితే ఈ పెంతెకోస్తు పండుగ మనం చూసినట్లయితే పస్కా పండుగ ఇది దగ్గర వచ్చే పండుగ. ఇది పస్కా పండుగలో వారు ఆచరించేది గతంలో ఐగుప్తు నుంచి వారు విడుదల పొందడానికి మరణ దూతలు ఆ ఐగుప్తు దేశమందంతా సంచరిస్తూ ఉంటుండగా వారు విడుదల కొరకు గొర్రెపిల్ల వధించడం, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధ కమ్మలకు ప్రోక్షించడం ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి విడుదల ఇచ్చాడు. ఐగుప్తు వారి ప్రతి ఇంట్లో కూడా తొలిచూలు మరణించారు. కానీ ఇశ్రాయేలు ఇంట్లో ఎవ్వరు కూడా మరణించని గొప్ప అద్భుతం ప్రభు అక్కడ జరిగించాడు. దేవుడు అక్కడ జరిగించినట్టుగా మనం చూస్తాం. ఆ రాత్రి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఏ ద్వారం మీద అయితే కనబడిందో మరణ దూత ఆ ఇంటిని తాక్కుండగా దాటిపోయిన సంగతి, పాస్ ఓవర్, దాటిపోవడం అని మనం చూస్తాం. అయితే ఇదంతా కూడా భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్లగా ఆయన మరణించడం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా సర్వలోక మానవాళికి విమోచన, విడుదల, పాపము నుండి, శాపము నుండి ఇస్తాడు అనే దానికి ముంగుర్తుగా లేకపోతే సాదృశ్య రూపకంగా ప్రభు ఇశ్రాయేలు చరిత్రలో దాన్ని జరిగించాడని చెప్పి
మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ పెంతెకోస్తు పండుగ మనం చూస్తే, పెంతెకోస్తు అనే మాటకు అర్థం పెంటే, గ్రీక్ పదం అది. పెంటే అంటే 5 అని అర్థం. కోస్ట్ అంటే 10 సార్లు, అంటే 5 × 10 మనం గుణిస్తే 50 వస్తుంది. కనుక 50వ రోజు అనేది పెంతెకోస్తు అని సంబోధించారు. కనుక దానికి ప్రత్యేకమైన అర్థం ఏంటలేదు, 50వ రోజు అంతే. ఎప్పటి నుంచి 50వ రోజు? పస్కా నుండి, అనగా ప్రభుని ఆ యొక్క గొర్రె పిల్లలు వధించిన ఆ దినము, ఇశ్రాయేలు విడుదల పొందిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించే ఆ పస్కా పండుగ రోజు మొదలుపెట్టి 50వ రోజుకి పెంతెకోస్తు అనే పండుగ దినం వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ పెంతెకోస్తు అనే పండుగ దినము ఇంకా ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత సీనాయి పర్వతానికి రావడానికి వారికి 50 రోజుల సమయం పట్టింది. ఆ సీనాయి పర్వతం మీద నుండి దేవుడు మోషేకి తనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కనుక పెంతెకోస్తు దినమందు పాత నిబంధనలో జరిగిన ఇంకొక విషయం ఏంటనగా, ధర్మశాస్త్రం ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇవ్వడం అని అంటే దాని అర్థం ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఆయన గుర్తించి వారికి రాజ్యాంగాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. కనుక అంతవరకు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఐగుప్తులో చాలా ఇబ్బంది, బాధపడ్డారు. ఆ బానిసత్వంలో దేవునికి మొరపెట్టగా దేవుడు వాడికి విడుదల ఇచ్చాడు. అయితే ఆ బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత వారిని ఆశ్చర్యకరంగా బయటికి తీసుకుని వచ్చి 50 రోజుల్లోనే వారిని ఒక దేశముగా, రాజ్యముగా ఆయన ప్రతిష్ఠించి వారు ఎలా జీవించాలి, ఆయనకు రాజ్యాంగం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి అనేది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి బయలుపరిచాడు. ఇంకక్కడి నుంచి మరికొద్ది దినాల్లో వారు వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. కానీ వారు చేరలేదు, మనకు తెలుసును. వాగ్దాన దేశం అంచుకు వెళ్ళారు. ఇప్పుడు మనం సాధారణంగా చెప్పుకుంటాం, సాధారణంగా మనం చెప్పుకుంటాము, కొంచెం సౌండ్ తగ్గించండి. ఏమనంటే 40 సంవత్సరాల అరణ్యంలో వారు సంచరించారు. తర్వాత 40 సంవత్సరాలు సంచరించిన కాలంలో కూడా వారి వస్త్రాలు పాతగలలేదు, చెప్పులు అరిగిపోలేదు. అవన్నీ మనం చదువుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన తనగా 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉండాలని కాదు. దేవుని చిత్తం వీలైనంత త్వరగా వారు వాగ్దాన దేశానికి, పాలుతేనెలు ప్రవహించే దేశానికి వారిని చేర్చాలని సంకల్పించాడు. కానీ పాలుతేనెలు ప్రవహించే దేశం యొక్క పొలిమారులకు వచ్చినప్పుడు మోషే చేసిన పని మనకు తెలుసు. 12 మందిని పంపించాడు. వారు చూచి వచ్చారు, వేగు చూచి వచ్చారు. వారు చూచి వచ్చి 10 మంది మెజారిటీ ఏమో మన వల్ల కాదు, మనం వెళ్ళలేము, 2 మాత్రమే మనం వెళ్ళగలము, దేవుడు మనకు ఉన్నాడు, మనం చేస్తాం, సాధిస్తాం. అది పాత నిబంధనలు మనం చూస్తాం. అయితే జరిగింది ఏదనగా 10 మంది మాటే ప్రజలందరూ నమ్మారు తప్ప 2 చెప్పిన మాటను నమ్మలేదు. నమ్మక వారిలో సనుగుడు, తర్వాత మరి ఇందుకోసమనా ఎంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చావా, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అన్నట్టుగా మోషే మీద, దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తున్న సంగతి మనం చూస్తాం. అక్కడ దేవుడు ఒక ప్రమాణం చేశాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశించారు. అప్పటికి ఆ కొద్ది దినాల్లో దేవునికి చాలా విసుగు కలిగించారు, కోపం తెప్పించారు. కానీ చివరికి వాగ్దాన దేశపు అంచుకు వచ్చి వాగ్దానంలో ప్రవేశించకపోయినప్పుడు దేవుడు దాన్ని సహించలేక తను ఒట్టు పెట్టుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు. ప్రమాణం చేసి వీరు నా విశ్రాంతిలో ప్రవేశించారు. ఎప్పుడైతే దేవుడు ఆ రకంగా నిర్ణయం తీసుకుంటాడో, ప్రమాణం చేస్తాడో, ఒట్టు పెట్టుకుంటాడో,
మరి దాన్ని ఎంత మాత్రం కూడా ఎవరు మార్చలేరు. ఉదాహరణకు మనం సందర్భం వచ్చింది కదా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోనా నినివే గురించి ప్రకటిస్తే మరో 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోద్ది, నీ దేశం నాశనం అయిపోద్దని యోనా ద్వారా సందేశం, హెచ్చరిక ఆ నినివే పట్టణానికి పంపిస్తే జరిగింది వారందరూ, రాజు మొదలుకొని పశువులతో కలిపి అందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి అనుగ్రహించి మనం ప్రార్థన చేయగా దేవుడు తన యొక్క సంకల్పించిన కీడు చేయకుండా ఆయన మానుకున్నాడు. అది ప్రమాణపూర్వకంగా చేస్తానని చెప్పి దేవుడు అనలేదు, అక్కడ హెచ్చరిక ఇచ్చాడు, దానికి లోబడ్డారు, దేవుడు వారిని కనికరించాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశం అంచుకు వచ్చిన తర్వాత వారు అంతవరకు జరిగిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ మర్చిపోయారు. ఐగుప్తులు ఉండగా 10 తెగుళ్ళు, తర్వాత వారు నడిపించిన విధానము, వారు అనుభవించిన విజయాలు, వారు ఏమీ గుర్తుపెట్టి లేకుండా మన వల్ల కాదు, మన తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అన్నట్టుగా వారు చెప్పినప్పుడు దేవుడు అంటాడు, వీరిని ప్రమాణం చేస్తున్నాను, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను, వీరిని నా విశ్రాంతిలోని ప్రవేశింపలేవని అంటాడు. ఆ తర్వాత నుండే వారు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా వారి యొక్క శత్రువుని, తర్వాత ఉన్న పరిస్థితులను వారు లెక్క వేసుకొని మన వల్ల కాదని నిర్ణయానికి వచ్చిన తర్వాత దేవుడు వారిని 40 సంవత్సరాలకు వదిలేశాడు. 40 సంవత్సరాలు అలాగే ఎటు గురి గమ్యం లేకుండా తిరిగి అంతకాలం అనగా వారిలో బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన యవనస్తులు వారందరూ కూడా వృద్ధులై నేలను రాలిపోయినంత వరకు ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చలేదు. కనుక ఇక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళాను నేను? సీనాయి పర్వతం, అవును, అక్కడ ధర్మవిధిని ఇచ్చాడు దేవుడు వారికి, వారి యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చాడు. కనుక వారు వెళ్ళి త్వరలోనే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారని. కానీ మరొక 40 సంవత్సరాల పాటు వారు అరణ్యమందు సంచరించిన సంగతి మనం చూస్తున్నాం. అయితే ఈ పెంతెకోస్తు అనేది దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన, లేకపోతే 10 ఆజ్ఞలు రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆ సందర్భాన్ని ఈ పెంతెకోస్తు దినమందని మనం ఇచ్చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనకు తెలుసును, 7 అనే సంఖ్య చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. 7 అనే సంఖ్యకు అర్థం సంపూర్ణమైన, పర్ఫెక్ట్, లేకపోతే పరిపూర్ణమైన, మెచ్యూరిటీని సూచిస్తూ, ఫుల్ మెచ్యూరిటీని సూచిస్తున్న సంఖ్యగా 7 మనం చూస్తాం. అయితే పెంతెకోస్తు పండుగను దేవుడు ఏర్పాటు చేసిన విధానం మనం చూస్తే పస్కా తర్వాత 7 వారాలు, 7 వారాలు అనగా 7 × 7, రోజుకి 7, వారానికి 7 రోజులు కదా, 7 × 7 49 రోజులు. 49 రోజుల తర్వాత 1 కలిపితే 50 మనకి వస్తారు. కనుక 7 × 7 + 1. కనుక ఇక్కడ చెప్తున్న విషయం ఏదనగా కాలము సంపూర్ణమైంది. ఆ 7 సంపూర్ణంగా అయిన తర్వాత ఆ 1 అనేది నూతన ప్రారంభానికి సూచన. 7 తర్వాత 1 నూతన, న్యూ బిగినింగ్ అని మనం చెప్పబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇదంతా దేవుడు సమస్తము కూడా ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ప్రకారం చేస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు చేసే కార్యాలకు ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక సమయం ఉండదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతీది కూడా ఆయన సమయ పాలన కలిగిన వాడే చేస్తూ ఉంటాడు. మనం చూస్తాం గలతీ పత్రికలో కాలము సంపూర్ణమైనప్పుడు, యేసు లోకానికి రావడము కూడా కాలము సంపూర్ణమైన, ఆయన యొక్క టైం టేబుల్ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక దేవునికి సమయం ఉంది, టైం ఉంది. అంటే ఆయన కాలమునకు వెలుపల జీవిస్తూ ఉన్నప్పటికీ మన విషయమై ఆయన సమయ పాలనను పాటిస్తూ ఉన్న సంగతిని మనం గ్రహించాలి. ఎందుకంటే మనం జీవిస్తున్న కాలంలో కాలాలు ఉన్నాయి, సీజన్స్ ఉన్నాయి. ఒకే కాలం అలా ఉండిపోదు, కాలాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మనం మారవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం ద్వారా మనం మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అయితే దేవుడు ఆయన నిర్ణయించిన ఈ పెంతెకోస్తు పండగను ఈ భూలోకములోనికి తన యొక్క వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పంపడానికి
ఆ దినాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ దినమందు లోకమందున్న ప్రతి విశ్వాసి ప్రభునందు రక్షణ పొందగలిగి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆత్మచేత నింపబడి పరిణితిలోనికి, సంపూర్ణతలోనికి ఎదగడానికైనా కారణభూతంగా ఆ దినమందు దేవుడు తనకి పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. మొదటి శతాబ్దం యెరూషలేము మనం గమనిస్తే ఎప్పుడు కూడా హడావిడిగా ఉండే పట్టణం అది. కానీ ఈ పెద్ద పండుగలు ఈ సమయంలో చూసినప్పుడు యూదులైన వారు చాలా దేశాల నుంచి అక్కడికి వస్తూ ఉండేవారు. ముఖ్యంగా రోమా సామ్రాజ్య ఏలుబడిలో ఉన్న ఆయా దేశాలన్నిటి నుండి కూడా ప్రజలు వస్తూ ఆ పట్టణము కిక్కిరిసి ఉండేది. ఇశ్రాయేలు చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అనగా ఇశ్రాయేలు రెండుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు యూదా అని మనం సంబోధిస్తాం. 10 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగం, 2 గోత్రాలు యూదా గోత్రంగా సంబోధిస్తాం. అయితే క్రీస్తు పూర్వం 742వ సంవత్సరంలో అష్షూరు వారు అనగా నినివే పట్టణాన్ని ఏలుబడి చేసిన వారని చెప్పొచ్చు. వారి వలన ఇశ్రాయేల్ అనగా ఆ 10 గోత్రముల వారు కూడా చెరగొనబడ్డారు, పట్టబడ్డారు. వారు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారని మనవి చేస్తూ ఉన్నాను. వారు ఎక్కడున్నారు? కొంతమంది వారి యొక్క అడ్రస్ దొరకని పరిస్థితి కూడా చరిత్రలో ఉంది. అయితే ఆ తర్వాత 586వ సంవత్సరంలో యూదులైన వారు లేదా యూదా జనాంగాన్ని బబులోను యొక్క రాజులు నెబుకద్నెజరు, ప్రాముఖ్యంగా నెబుకద్నెజరు రాజు వారిని చెరగా తీసుకుని పోయాడు. కానీ ఈ రకంగా ఆ 10 గోత్రముల వారు, తర్వాత 2 గోత్రముల వారు కూడా ఈ 12 గోత్రాలకు చెందిన ఇశ్రాయేలు జనాంగం ప్రపంచం అంతా కూడా వారు చెదిరిపోయారు. వారికి సొంత దేశం లేక ఆయా దేశాల్లో వారందరూ కూడా పరవాసులుగా జీవిస్తూ ఉండేవారు. కనుక వీరు ఆ యెరూషలేము మందిరం నిలిచినంత కాలము సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా ఈ పండుగలకు వారు వస్తూ ఉండేవారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కాలంలోనికి మనం చూస్తే ఇజ్రాయెల్ దేశంలో లేకపోతే యెరూషలేము చుట్టుపక్కల గలిలయ ఆ ప్రదేశాల్లో ఉన్న జనాభా కంటే దేశం వెలుపల ఉన్న జనాభా యూదులైన వారు చాలా ఎక్కువ మందిగా ఉండేవారు. కనుక ఈ కాలంలో చూసినప్పుడు యెరూషలేము కిక్కిరిసి ఉండేది. ముఖ్యంగా 8 వారాలు సెలవు కింద వారు వచ్చేవారు ఇక్కడికి ఆయా దేశాల నుంచి. అది పస్కా పండుగతో మొదలుపెట్టి పెంతెకోస్తు వరకు కూడా దాదాపు 8 వారాలు వారు సెలవు తీసుకొని వచ్చి ఆ ఇశ్రాయేలు జనాంగం, ఆ యూదులైన వారు ఎక్కడెక్కడి నుంచి ఉన్నవారు వారందరూ వచ్చిన సంగతి మనం చూస్తాం. కనుక ఇది పెంతెకోస్తు ఆదివారం యొక్క సందర్భం. ఇది 120 మంది మేడగదులు కనిపెట్టిన మనం చూస్తాం. అయితే పండుగ దినమందు వారందరికీ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈస్టర్ చెప్పినండి, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మాట్లాడారు. వారు సాధారణంగా మనం అనుకునేది ఏమిటంటే మేడగదులు ఉంటుండగానే వారు ఆత్మచేత నింపబడ్డారు, ఈ జనమంతా వచ్చారని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది లాజికల్గా చూస్తే సరైనది కాదు. దాని గురించిన చాలామంది పరిశోధన చేసి తేల్చిన సత్యమేదనగా ఆ మేడగదిలో కాదు, పండగ కాబట్టి అందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వారు వచ్చి ఉంటుండగా, దేవాలయం ఉంటుండగా ఒకవేళ ఒక చోట ఒక ప్రదేశం వద్దు ఆ 120 మంది కూడి ఉంటుండగా వారు కలిసి ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ వారి దిగిరాగానే చుట్టూ ఉన్న జనం అందరికీ కూడా వారిని సమీపించడానికి, వారు వినడానికి, చూడడానికి అవకాశం కలిగిందని చాలామంది దాని గురించిన పరిష్కారం తెలియజేసిన సంగతి పోయినసారి ఈస్టర్లో మాట్లాడి ఉన్నాను. అయితే ఇక్కడ చూసినప్పుడు బలమైన గాలి వంటి శబ్దం ఆ గదంతా నిండినట్టుగా, మందిరం అంతా నింపడినట్టుగా, తర్వాత ఇంకా విజిబుల్గా కనబడింది ఏదనగా అగ్ని నాలుకలు విభాగింపడినట్టుగా, ఆ 120 మంది మీద కూడా అగ్ని నాలుకలు విభాగింపడి దిగినట్లుగా. ఇది జరిగిన తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని యొక్క ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ 120 మంది కూడా అన్య భాషల్లో వారు మాట్లాడారు అని మనం ఇక్కడ చూసి 4వ వచనం మనం చూసాం. అయితే 5వ వచనం మనం చదివితే 5 నుండి 13 వరకు చూస్తే, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండరి. ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి అని ఎంతగా ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోయిన మనకు కనబడుతుంది ఇక్కడ. ఆకాశ క్రింద నుండి ప్రతి జనము, ప్రతి దేశం నుండి వారు వచ్చారు. వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండరి. ఈ శబ్దము కలుగగా గాలి శబ్దం వరకు వినబడింది.
జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడ్డారు. అనగా వారి శబ్దం, అనగా వారి అన్య భాషలో మాట్లాడుతున్న ఆ యొక్క శబ్దం వారు విని, ఇంకా దాని ముందు వచ్చిన మిగతా ఇవన్నీ కూడా వింటున్న జరుగుతున్న పరిణామాలు చూస్తుండగా వారు ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడిరి. అక్కడ వారందరూ తమ సొంత భాషలో వారు మాట్లాడుతూ విని వారు కలవరం చెందారు. ఎందుకనగా అందరూ విభ్రాంతి ఉంది, ఆశ్చర్యపడి. ఎన్ని మాటలు ఉపయోగిస్తారు చూడండి, అంత విభ్రాంతి, ఆశ్చర్యం. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? వారు గలిలయులు కారా? ఇక్కడ ఈ ప్రశ్న మనం చూస్తే ఈ యొక్క శబ్దం వలన అనేక మంది చేరి వచ్చారు. అక్కడ రెండు అద్భుతాలు. ఒకటి, 120 మంది వేరు భాషలో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇంతకుముందు తెలియని భాషలో వారు మాట్లాడుతూ ఉన్నారు. అవి పర సంబంధమైన కావచ్చు, లేదా భూ సంబంధమైన కావచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే భూ సంబంధమైన మాటలే వారు మాట్లాడుతున్నట్టు, భాష మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత వేల కొలది ప్రజలు వచ్చి వారు మాట్లాడడం వింటూ ఉన్నారు. ఆ క్రింద దేశాలు ఇచ్చారు. ఇక్కడ వైరిలో ఇది ఏమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపూలియా, ఐగుప్తు దేశములు అందరి వారు. వీరందరూ మాట్లాడుతున్నారు. ఇంకా కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. రోమియన్ అన్నప్పుడు లాటిన్ భాష, అది క్రేతీయులు, క్రేతు వారు ఉపయోగించే భాష లిబియా. ఈ దేశాలన్నీ వేరు భాషలు ఉన్నాయి. వారన్నీ ఆ భాష అన్నింటిలో వీరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారు అనుకుంటూ ఉన్నారు, ఏమనుకుంటున్నారు? మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? అక్కడ గలిలయులు కారా అనే మాట యొక్క అర్థం ఏదనగా, వీరు ఒక పల్లెటూరుకి చెందినవారు, చదువు జ్ఞానం ఉన్న వ్యక్తులు కారు. వీరందరూ చూస్తే విదేశాల్లో ఉన్న యోధా మత ప్రవిష్టులు వీరు. అనగా మన దేశంలో మనం చూస్తూ ఉంటాం కదా, మన దేశం నుంచి విదేశాలు వెళ్ళి గల్ఫ్లో కానీ, లేకపోతే అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ సెటిల్ అయిన వారు మనల్ని ఎలా చూస్తారు? మన దేశాలు వచ్చినప్పుడు మనతో వారు ప్రవర్తించే విధానం కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏంటంటే వారు విదేశాల్లో సంపన్నమైన స్థితిలో వారు ఉన్నారు కనుక మనం కొంచెం చులకనగా చూసే పరిస్థితి ఉంటుంది. చాలా కుటుంబాల్లో దాన్ని మనం చూస్తూ ఉంటాం. వారి భాష మారిపోద్ది, వస్త్రధారణ మారిపోద్ది, ప్రవర్తన మారుతుంది. ఒక రకమైన చులకన భావం ఈ గ్రామాల్లో, పల్లెటూరులో ఉన్న వాళ్ళ విషయం వారికి ఉంటుంది. కానీ వీరంటారు గలిలయులు కారా అంటే వీరు పల్లెటూరు బయతులు కారా? వీరు కనీసం వాళ్ళ భాష వారికి మాట్లాడడం తినగా రాదు, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే భాష వారు తినగా రాదు. అలాంటిది మన భాషలో మాట్లాడుతున్నారు. ఆ భాషలో ఏం మాట్లాడుతున్నారు? దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని విషయాలు వారు వివరిస్తూ ఉంటే అవి వీరికి అర్థమవుతున్నాయి. ఆ భాష కూడా చాలా శ్రేష్టంగా ఉందని వారు ఆశ్చర్యపోతుంది. ఎలాగూ పల్లెటూరికి, గ్రామాలకి చెందిన వీరు, ఏమాత్రం చదువు లేనివారు వీరు మన భాషలో ఎలా మాట్లాడగలుగుతున్నారు ఏమిటని వారు ఆశ్చర్యపోతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏదనగా, ఆ దినమందు వీరు ఆయా దేశాలు, ఈ దేశాలు మనొకసారి మనం చదివితే మంచిది. మనలో ప్రతివాడు తన పుట్టిన దేశపు భాషతో, వీరు కొంతమంది అక్కడే పుట్టారు, ఆ దేశంలోనే పుట్టారు. వారు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది, అక్కడే ఉన్నారు, అది వారు మాతృభాష అయిపోయింది. వీరు వినుచున్నది ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపూలియా, ఐగుప్తు, ఇంకా కురేన దగ్గర లిబియా, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. చూసినప్పుడు ఆయా దేశాలకు చెందిన వారందరూ ఒక చోట చేరి ఇప్పుడు ఒకరితో ఒకరు సంభాషించుకునే పరిస్థితి వచ్చింది. ఇదేమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళ మాట్లాడుతారు. దీనికి కారణం ఏమిటి? ముఖ్యంగా దేవుని విషయాలు వారు ఆయా భాషల్లో వారు చెబుతూ ఉంటే
అది విని అర్థం చేసుకొని వారు ఆశ్చర్యపోతున్న సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇటు గమనిస్తే ఆయా దేశం వారందరూ ఒకటయ్యారు, ఒక దగ్గరికి వచ్చారు. వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయా రకాలైన సంస్కృతుల నుంచి, సాంప్రదాయాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా భాషలు మాట్లాడే వీరు అందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని బట్టి ఒకరితో ఒకరు సంభాషించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని వల్ల వెనక్కి మనకు వెళ్తే వీరు ఇంతవరకు వేరువేరుగా ఉన్నవారు, ఒకరి నుంచి ఒకరు వేరై ఉన్నవారు, అందరూ యూదులైనప్పటికీ వేరువేరు భాషలు మాట్లాడుతూ వేరువేరు దేశాల్లో, ఆకాశం కింద ఉన్న దేశాలన్నింటిలో చెదిరిపోయిన వీరు ఒకే వర్తమానం, దేవుని గురించిన విషయాలు వారు వింటూ ఉన్నారు. దీన్ని మనం ఆదికాండం 11వ అధ్యాయంతో మనం పోల్చవచ్చు. ఆదికాండం 11వ అధ్యాయం ఏం జరిగింది? బాబేలు గోపురం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం మనం చూస్తే మొదటి 9 వచనాలు. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశం అందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన ఆ పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీద వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకునేను. అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాను. గనుక వారి పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా ఇక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేస్తాను. అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను. ఇక్కడ భాషల యొక్క ప్రారంభం మనం చూస్తున్నాం. అంతకుముందు జరిగింది నోవా జలప్రళయం జరిగింది. అప్పుడు జలప్రళయం చాలామంది దేశమంతా, ప్రపంచంతా నాశనమైన సంగతి, ఒక కుటుంబం మాత్రమే మిగిలిన సంగతి మనం చూస్తాం. అయితే ఆ కుటుంబం వారు వృద్ధి చెంది వారు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుండగా వారు ఒక ప్రదేశానికి వచ్చారు. ఈ బాబేలు అనే ప్రదేశానికి వచ్చి, ఇక్కడ నేల బాగుంది, ఇటుకలు చేద్దాం, అడుసు చేద్దాం, ఒక పెద్ద నిర్మాణం, మనం చెదిరిపోకుండా మనందరం ఇక్కడే ఉండడం కొరకు ఈ నిర్మాణం కూడా ఆకాశానికి అంటారు. అనగా రేపు పొద్దున వరదలు వస్తే ఆకాశానికి ఎక్కిపోతాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్టుగా. ఇంకా దేవుణ్ణి తిరస్కరించి, తృణీకరించి, ముఖ్యంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ, ఆశీర్వాదం ఎదురుగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించమనే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని చిత్తం అది. కానీ వీరు అలా కాకుండా ఇక్కడే ఉంటామని భావించారు. అయితే ఆ విషయం దేవునికి తెలిసిన తర్వాత ఇది చూసినా అనిపిస్తుంది, దేవునికి తెలియకుండా జరిగిందానంటే అది మనకు అర్థమయ్యే రీతిలో రాయబడింది తప్ప ఆయన తెలియకుండా లేదన్న సంగతి మనం గ్రహించవచ్చు. అయితే ఆయన వచ్చి చూచి ఆయన అనుకుంటే మాట, అది మొదటి చదివిన నాకు భయం అనిపించింది, వింత అనిపించింది. ఏమిటంటే మనుషులందరూ ఒకటిగా ఉన్నారు, ఒకే భాషగా ఉన్నారు. కానీ వీరందరూ తలపెట్టింది వారు చేయకుండా ఆగలేరు, ఆపలేము. అంటే మనుషులందరూ ఒకే మాట మీద ఉంటే ఎవ్వరు కూడా ఆపలేరు. ఇది దేవుడే ఆ మాట అంటూ ఉన్నాడు. వారు ఏకముగా ఉండి, ఒకే భాష కలిగి ఉండి వారు కలిసి పనిచేస్తారు కనుక వారిని ఆపలేము. కనుక ఇప్పుడు ఏం చేయాలనగా వారికి ఏం కలిగించాలి? అర్థం కాని అయోమయ పరిస్థితి కల్పించగల భాషలు తారుమారు చేయాలని దేవుడు సంకల్పించి వారి భాషలు తారుమారు చేయగా అప్పటి నుంచి ఒకరికొకరు అర్థం కాక మళ్ళా భూమండలం అంతా కూడా వారు చెదిరిపోయిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుని చిత్తం వల్ల ఆయా భాషలు ఏర్పడి ఆ భాషల వల్ల వారందరూ ఒకరితో ఒకరు సంభాషించుకునే పరిస్థితుల్లో వారు దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన చేస్తున్న కార్యం ఏదనగా వేరు భాషలు మాట్లాడుతున్న వారందరినీ కూడా ఆయన ఏకం చేస్తున్నాడు. ఆయన జత చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఐక్యత దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన సాధ్యపడింది.
ఆ ఐక్యత వలన ప్రభు చిత్తమేదనగా దిస్ యూనిటీ మేడ్ పాసిబుల్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన కలిగే ఈ ఐక్యత వలన enabled the first Christians to begin building something of eternal significance. నిత్యత్వానికి ప్రభావం కలిగిన దాన్ని నిర్మించడానికి ఆ మొదటి క్రైస్తవులకు దేవుడు ఈ యొక్క ఆత్మ అనుభవాన్ని ఇచ్చడం ద్వారా పరిశుద్ధాత్ముడు వారు నిత్యత్వానికి ప్రభావం చూపగలిగిన కార్యాన్ని చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. ఇదే విషయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. చాలా వరకు మనం ఈ పరిశుద్ధాత్మ గురించి ఆలోచిస్తున్నాం, ఎక్కువ ఎఫెసీ పత్రిక వెళ్తూ ఉంటాం, కావాలని వెళ్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి మనం చూస్తే 19 నుండి 22 వరకు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశుల ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మొదట వారు కడుతున్న దాన్ని దేవుడు భాషను తారుమారు చేయడం ద్వారా ఆ పనిని వారు కొనసాగించలేదు. ప్రపంచంతో చెదిరిపోయారు. అది ఇప్పుడు ఈ పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు తన పరిశుద్ధాత్మను మొదటి శిష్యులకు ఇచ్చిన ద్వారా ఇది చెప్తున్న సందేశం ఇక మీద మీరు పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్నం, ఒకే పట్టణానికి మీరు చెందినవారు, ఇంకా మీరు దేవుని ఇంటివారై ఉన్నారు. మన అడ్రస్ మారుతుంది, దేవుని ఇంటివారై ఉన్నారు. ఇంకా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కనుక సంఘం క్రీస్తు యేసే మూలరాయి. ఆ పునాది వేసింది ఎవరు అనగా అపోస్తలులు, ప్రవక్తలు. అది ఒక స్థిరమైన మందిరముగా నివాసంగా కడుతూ ఉన్నారు. బాబేలు గోపురం చూసినట్టు ఆకాశానికి అంటినంతగా కట్టాలని, ఆకాశానికి ఎక్కిపోయేలాగా ఉండాలనుకున్నారు. కానీ నేను ప్రభు చెప్తున్న మాట ఏదనగా వారు ఇక్కడ మందిరముగా కడుతున్నారు. క్రీస్తు యేసే మూలరాయి, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం కట్టబడుతూ ఉంది అని చెబుతూ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, అనగా ఈ నిర్మాణంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి సజీవమైన రాయి అమర్చబడి, క్రీస్తుతో సంబంధంలో అమర్చబడి, ఆ కారణం చేతనే మన ఉపాసకుడు క్రీస్తులో ఎదగాలి. అనగా అమర్చబడిన స్థితిలో మనం క్రీస్తులో మనం ఎదిగిన కొలిదే ఆ యొక్క మందిరంలో మనం ప్రతిష్ఠించబడే అవకాశం ఉంటుంది. ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయం అగుటకు ఈ యొక్క సంఘము పరిశుద్ధమైన దేవాలయం, దేవుడు నివసించే ప్రదేశముగా, దేవుడు ఉండే స్థలముగా వృద్ధి పొందుచున్నది. ఇది ఎవరు అని ఆలోచన చేస్తా అంటాడు. ఇక్కడ పై వచనం అన్నాడు, మీరు ఇక మీద పరజనులు పరదేశంలో ఉండక. ఇది యూదుల మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా, యేసునందు విశ్వాసం ఉంచిన ఏ దేశానికి, ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా సరే, వారు పరదేశులు పరజనులు కాక క్రీస్తునందు ఒకటిగా ఏర్పాటు చేయబడిన సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కనుక ఇక్కడ ఎఫెసులో ఉన్న సంగతి చెప్తున్నాడు, మీరు కూడా దేవుని యొక్క ఆలయముగా ఉండుటకు దేవుని యొక్క ఆత్మ మూలంగా మీరు కట్టబడుతూ ఉన్నారు. ఇదే వార్త కొలసీ సంఘానికి వెళ్ళింది, అదే వార్త తెస్సలోని సంఘానికి వెళ్ళింది, ఇంకా ఫిలిప్పీ సంఘానికి వెళ్ళింది. కనుక ఎక్కడెక్కడ ఏ ఏ సంఘాలు ఈ వార్త వెళ్ళిందో, ఈరోజు మన పాల్గొండ మన సందేశాన్ని చూస్తున్నాం. మనము కూడా ఆత్మ సంబంధమైన మధ్యముగా దేవుని యొక్క ఆత్మ మనలను నిర్మిస్తూ ఉన్నాడు. కనుక అన్ని దేశాలకు చెందిన ప్రజలందరము కలిసి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరం నిర్మించిన కొరకు ఈ పెంతెకోస్తు అనే పండుగ దినమందు దేవుడు తనకు పరిశుద్ధాత్మని లోకానికి పంపాడు. పరిశుద్ధాత్మ కార్యాలు చాలా మనం చూచాం. అందులో ప్రాముఖ్యమైన కార్యం, అన్నిటికంటే మిన్నైన కార్యం, మనందరినీ కూడా క్రీస్తులో ఆత్మ మూలముగా మనం నిర్మిస్తూ మనందరం కూడా ఆయన ఆలయముగా ఉండడం కొరకు చేసే కార్యం. ఇంకా పేతురు గురించి రాస్తారు, సజీవమైన రాళ్ళు ఒకదాంతో ఒకటి అతకబడి దేవునికి మందిరముగా మనం ఉంటే, ఆ మందిరమందు ఆయన నివాసం ఉండే స్థలముగా మనం ఏర్పాటు చేసుకునే సంగతి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక పెంతెకోస్తు అనే ఆ పండగ దినమందు దేవుడి భూలోకాన్ని దిగి వచ్చి
వారి మధ్య ఉన్న భాష అడ్డంకిని ఆయన తొలగించాడు. ఆయన ఎరగడం కొరకున్న ఈ అడ్డంకిని తొలగించాడు. ఇంకా చూసినప్పుడు ఆ రోజు జరిగిన కార్యం మనకి పరలోకానికి ఒక సూచన మనకు కనబడుతుంది. ప్రకటన 7వ అధ్యాయం మనం చూస్తే పరలోకం అనుభవం మనం ఇక్కడ చూస్తాం. 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర పట్లలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి అటు వారు ప్రభుని స్తుతించిన సంగతి చూస్తాం. కనుక సంఘం ఇది అందరం, ప్రతి వంశము, ప్రతి దేశము, ప్రతి జనము, ప్రతి ప్రజలు, ఆయా భాషలు, ఎవరిని లెక్కింపజాలని మహాసమూహం ప్రభు ఎదుట మనం చేరనై ఉన్నాం. కనుక పెంతెకోస్తు పండుగ దినం జరిగిన సందర్భం అది. అయితే ఈ రోజుల్లో పెంతెకోస్తు మనకేమి, ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? మానవ జాతి ఆదాములో పాపం చేస్తుంది మొదలు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆత్మ మనుషుల్లో నివసించిన సందర్భం ఈ పెంతెకోస్తు పండుగ దినమందు జరిగింది. మనకందరికీ తెలుసును, మనం ఇంతకుముందు ధ్యానం చేస్తాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి వారు తిరిగి లేచిన ద్వారా చేసిన కార్యం ఎదురుగా మనలను నీతిమంతులుగా చేశాడు ఆయన. అనగా దేవునితో సరైన సంబంధంలో మనల్ని పెట్టాడు. దాన్ని చేయడం కోసం ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎదురు నీతిమంతులుగా దేవునితో సరైన సంబంధంలో మనం ఉన్నాం. అనగా దాని అర్థమేదనగా పొజిషనల్గా మన స్థానం ప్రకారంగా మనం చూసుకుంటే దేవునితో సరైన సంబంధంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మరణము, ఆయన పునరుత్థానము దేవునితో సరైన విధంగా స్థితిలో మనం నిలబెట్టింది. అయితే పరిశుద్ధాత్మ యొక్క పని ఏదనగా ఆ నీతిలో, దేవునితో సరైన సంబంధంలో మనం కొనసాగడానికి కావలసిన శక్తిని, బలాన్ని ఆయన మనకు ఇస్తాడు. రక్షించబడ్డాము, దేవునితో సరైన స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ స్థితిలో మనం కొనసాగాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనంతరం మనం ముందుకు సాగలేము. కనుక దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు సహాయంగా అనుగ్రహించాడు. మనంతా చెప్పుకున్న పెంతెకోస్తు దినమందు వారికి మొట్టమొదట ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ధర్మశాస్త్రం వారు ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు. పాత నిబంధనలు ఎవరు నెరవేర్చలేకపోయారు. ఎవరి వల్ల కూడా సాధ్యం కాని పరిస్థితి చరిత్రలో మనకందరికీ కూడా తెలుసును. అయితే ధర్మశాస్త్రం వాళ్ళ దేవుడు వారికి తెలియజేస్తుంది ఏదనగా దేవునికి ఏదంటే ఇష్టం, ఎలాంటి జీవితాన్ని ఆయన కోరుతున్నాడు అనే సంగతి దేవుని చిత్తం వారికి బయలుపరచబడింది. కానీ దాన్ని నెరవేర్చగలిగిన, లేకపోతే ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించగలిగిన సామర్థ్యం వారికి లేకపోయింది. ఆ ఇంటర్నల్ ఎబిలిటీ, లోపల ఉండవలసిన ఆ సామర్థ్యం వారికి లోపించింది. వారు దేవుని వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించడం కోల్పోయిన స్థితిని బట్టి, ఆ కోల్పోయిన లేకపోతే పడిపోయిన నైజాన్ని అనుసరించి వారు ఇంకా పాపంలోనే చేసిన తప్పిదాలు మళ్ళీ చేస్తూ ఇశ్రాయేలు జనాంగం మనం చూస్తే దేవుడు వద్దన్న వాటిని ఖచ్చితంగా చేసేవారు. మీకు ఏ రకమైన స్వరూపాన్ని, పోలికను మీరు ఏర్పాటు చేసుకోకంటే ప్రతి విగ్రహం వారికి ఆకర్షణీయంగా ఉండేది. ఆ కారణం చేత వారి లోపల కష్టం వచ్చిన, బాధ వచ్చిన తిరిగి వచ్చేవారు. మరలా కొంత వెసులుబాటు కలగగానే మరలా దేవుడు వద్దన్న పనులు వారు చేస్తూ ఉండేవారు. అయితే దేవుడు తనకు ఆత్మనిచ్చిన కారణం ఏదనగా ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధంగా జీవించుకొని కావలసిన శక్తి, బలాన్ని లోపల నుండి మనకు అనుగ్రహించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యాన్ని ప్రభు మనకు ఇచ్చిన కొరకు దేవునికి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మను తనకి ధర్మ విధిని మన హృదయాల మీద రాసి, మన లోపల రాసి,
మనల్ని నడిపించడం కొరకు దేవుడు తన ఆత్మనిచ్చాడని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ సహాయం వలన దేవుని యొక్క 10 ఆజ్ఞలు మనం నెరవేరుస్తాం. దేవుని యొక్క 10 ఆజ్ఞలను 10 మనం లెక్క పెట్టుకోవడం కాకుండా ఇక్కడ మత్తయి సువార్తను చూస్తాం. ప్రభువుని ఒక వ్యక్తి అడుగుతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి మనం చూస్తే, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. కానీ నూతన నిబంధనలో ప్రభు అంటాడు 10 ఆజ్ఞలు కాదు, ఏది ముఖ్యమైనది అన్నప్పుడు చూస్తే ప్రభు అంటాడు ఇక్కడ ప్రేమ. ఈయన పరిశుద్ధాత్మ గురించి మనం చదివిన ఇంతకుముందు మాట్లాడుకున్నాము. దేవుని యొక్క ప్రేమ చేత మన హృదయాలు ఆయన నింపుతూ ఉన్నాడు. లోపల దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి ఎఫెసు పత్రికలో అంటాడు, ఆ ప్రేమ యొక్క పొడవు, ఎత్తు, లోతు, వైశాల్యం మనం గ్రహించడం అంత విస్తారంగా, విస్తృతంగా దేవుడు మన హృదయాల్లో తన ప్రేమను కృమరించాడు. కనుక దేవుని ఎడల ప్రేమ, మరొకసారి తోటివారి ఎడల కూడా ప్రేమ. అనగా దేవుని ఎడల మిక్కుటమైన ప్రేమతో ఆయనకు బాధ కలిగించేది, ఆయనకు దుఃఖము కలిగించేది మనం చేయడానికి ఇష్టపడం. ఎందుకనగా లోపల దేవుని యొక్క ప్రేమ మనకు కుమరించి పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ఆ నింపబడిన అనుభవంలో మనకు ఉండేది ఏదనగా దేవుని యొక్క ప్రేమ మన లోపల పొంగి పొందినట్లుగా. ఇంకా ఆత్మ యొక్క ఫలం మనం చూస్తాం, ప్రేమ. కనుక దేవుని యొక్క ప్రేమ మనకు తిరిగి స్పందిస్తూ దేవుని తిరిగి ప్రేమించే ప్రేమ. ఎప్పుడైతే దేవునితో ఈ ప్రేమ సంబంధంలో ఉన్నామో, ఆ ప్రేమ సంబంధాన్ని మనం కోల్పోవడానికి ఇష్టపడక ఆయనకి ప్రీతికరంగానే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకా నిన్న మొన్న చెప్పుకున్నాం, దేవుడు మనకు దేవునికి ఆత్మను మనకు సహాయకుడిగా అనుగ్రహించాడు. మనం ఏదైనా ఒకవేళ దారి తప్పితే, ఒకవేళ ఏదైనా దేవుని అయిష్టమైన కార్యం మనం చేస్తుంటే, లేకపోతే నిన్న దినం చెప్పాను, ఆ పాస్టర్ గారు అర్ధరాత్రి చూసిన ఆ షో, అది చూడగానే దేవుని యొక్క ఆత్మ అతను గద్దిస్తూ ఉంది. అతను గద్దించడం మాత్రమే కాకుండా ఒక ప్రవచన రీతిగా తను హెచ్చరించినప్పుడు దాన్ని సరి చేసుకునే అవకాశం. అదే చాలామంది మనకు అలాంటిది జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే సమర్థించుకుంటాం. మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికి తెలియదులే, మరి నేను బయటికి రాకూడదు, బయట పడకూడదని జాగ్రత్త పడతాం. కానీ దానివల్ల నష్టం మనకే తప్ప అది వెనక్కి ఎవరికి కాదని మనవి చేస్తూ ఉన్నాను. కలిగి పరిశుద్ధాత్మ చేత నింపడినప్పుడు మనలో కలిగే ప్రభుతో, దేవునితో ఆ సన్నిహిత సంబంధం వలన ప్రేమ ఉన్న కారణం చేత ఆయనకి బాధ కలిగించే పని మనం చేయం. ఇంకా అదే సమయమందు ఇతరుల ఎడల, ముఖ్యంగా దేవుని వాక్యంలో మనం చూస్తాము, రక్షించబడిన వారు, సంఘబంధం ఉన్న వారి ఎడల మనందరము కూడా ప్రేమ కలిగి ఉండాలి. అది చాలా ఎక్కువగా వాక్యంలో చెప్పబడింది. చాలాసార్లు మనం ఎవరెవరో ప్రేమించగలం, ఊరందరినీ ప్రేమిస్తాం. కానీ సంఘమందు ఉన్న వారిని, కుటుంబంలో ఉన్న వారిని, ఇంట్లో ఉన్నవారిని, దేవుని ఇంటికి చెందిన వారిని మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. ముఖ్యంగా మనం ఏ స్థానిక సంఘమందు ఉన్నామో ఆ స్థానిక సంఘమందు ఉన్న వారందరినీ మనం ప్రేమించవలసిన అవసరం ఉంది. ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరి అక్కడ ప్రేమ కలిగి దీర్ఘశాంతికి ఆత్మ ఫలము కలిగిన వారంగా మనం ఉంటే సంఘాలు చాలా శ్రేష్టంగా ఉంటాయని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ రకంగా పరిశుద్ధాత్మ నింపబడడం వలన, ఆ ధర్మవిధి మన లోపల రాసి ఉండడం వలన, ఆయన యొక్క నీతిలో, ఆయనతో సరైన సంబంధంలో మనం కొనసాగడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నవాడై, బలమును పొందుకున్నవాడై, ఆ బలము వలన ప్రేమలో సంచరించడానికి వీలవుతుంది. యూ విల్ వాక్ రైచియస్లీ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ వర్కింగ్ ఇన్ యూ. దేవుని యొక్క ఆత్మీయలో పనిచేస్తున్న కారణం చేత నీతియుక్తముగా, దేవునితో సరైన సంబంధం కలిగిన వాడుగా మనం కొనసాగలం. మనలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి, దేవునితో సరైన సంబంధంలో ఉన్నామా లేదా మనకు తెలుస్తుంది. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకు సాక్ష్యం ఇస్తాడు. కనుక అది మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను.
అయితే అపోస్తలుడైన పౌలు మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడుతూ అంటాడు. ఇక్కడ రోమాపత్రిక 8 మొదటి వచనం మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేర్ ఇస్ దేర్ఫోర్ నౌ నో కండెమ్నేషన్. ఏ శిక్షా విధి లేదు. అది కాబట్టి అన్నాడు. దేనిని బట్టి అని మనం ప్రశ్నిస్తే వెనక్కి వెళ్ళాలి. 7వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. వీలైతే 7వ అధ్యాయం అంతా చదవగలిగితే బాగుంటుంది, కానీ సమయం బట్టి కొంత తక్కువ చదువుతాను. 7వ అధ్యాయం చూస్తే సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అని చెప్పి వివరిస్తూ ఉన్నాడు. చదువుదాం అయితే. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉంటాడుగా వేరొక పురుషుని చేరిన ఎడల, కింద ఫుట్నోట్లో వివాహం చేసుకుని ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నాను, వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడి క్రీస్తు అని వేరొకరిని చేరుటకే మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకు ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకులై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం పాపమాయనా అట్లన రాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపం ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అన ఎట్టుదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడను. అనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయి ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపమైనట్టు అగుపడి నిమిత్తం, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తం అది నాకు మరణకరమాయను. కనుక ఇక్కడ పాపము గురించి ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు రాస్తున్నాడు. నేను 14వ వచనం మనం చూస్తే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదాం. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. అనగా నేను చేయనది నేను ఎరుగను. ఇప్పుడు పౌలు చెప్తున్నమాట, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, అది నేను తెలుసును. కానీ నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. అనగా నేను చేయనది నేను ఎరుగను. నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అయినట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన దానిని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. కాబట్టి
మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లో పాప నియమము నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరములో నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసునై ఉన్నాను. కాబట్టి ఇక్కడ బైబిల్ చూసినట్లయితే పౌలు రాసిన కాలంలో వచనాలు అధ్యాయాలు లేవు, కానీ ఈ వాదన అంతా చేసిన తర్వాత కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేస్తాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని సరివని కూడా వివరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ చెబుతున్న విషయం ఏదనగా, ఇంతకుముందు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పటికీ ఆత్మ సంబంధమైనప్పటికీ పౌలు యొక్క పరిస్థితి ఏదనగా ధర్మశాస్త్రం దేన్నైతే ఉంటుందో దాన్నే చేస్తున్నాడు. మంచి చేయాలనుకుంటాడు కానీ చేయలేకపోతూ ఉన్నాడు అని చెప్పి ఆ వివరణ వాదనంతా చేసిన తర్వాత చివరికి పరిష్కారం ఏదనగా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అని చెబుతూ, ఎలాగూ అంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి మనల్ని విడిపించాను. అనగా పాత నిబంధన యొక్క పాప మరణం ధర్మశాస్త్రం యొక్క ఆ నియమా నుండి మనకు విడుదల ఇచ్చాడు. క్రీస్తు యొక్క ఆయన ఆత్మను అనుగ్రహించాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చిన దేవుని యొక్క ఆత్మ. కానీ దీని యొక్క సారాంశం ఏంటంటే, మనము ప్రభువు యొక్క ఆత్మ చేత నింపబడిన తరువాత అంతకుముందు పౌలుకుండిన స్థితి కాకుండా ఈ క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక మరలా తిరిగి నేను పాపం చేస్తున్న దోషభావంతో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనగా మానవులుగా ధర్మశాస్త్రాంతా నెరవేర్చి పరిశుద్ధంగా మనం ఉండలేం. కానీ దేవుడు తన ఆత్మ అనుగ్రహించిన ఆత్మ మన యందు ఉండి ఆత్మిక నియమము ఆత్మలో ఉండి నడిపిస్తున్న కారణం చేత క్రీస్తు యేసునందు మనకి జీవాన్ని ఇచ్చి ఆయనతో సరైన సంబంధములు మనం కొనసాగడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా 5వ వచనం చూస్తే, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. కానీ ఇది చూస్తే మన మనస్సు మన చేతులు కూడా బాధ్యత దేవుడు ఆత్మనిచ్చాడు. అయితే మనం దేని ప్రకారంగా నడుస్తాం? శరీరానుసారంగా వెళ్తామా లేక ఆత్మానుసారంగా వెళ్తామా? ఈ యొక్క ఉపవాస కూటమి ప్రారంభంలో చెప్పాను, మనము కూడా త్రిత్వం, దేహము, శరీరము, మనకి మనస్సు, చిత్తము, భావావేశాలు మనకు కలిగి ఉన్నవారు. అయితే ఈ శరీరం ఇంతకుముందు రక్షణ పొందక ముందు మనకి స్థితి అతనగా మన ఆత్మ మృతమై ఉంది. కనుక శరీరము, మన యొక్క మనస్సు, మనకి జ్ఞాపకం, మన యొక్క ఆలోచన, మన యొక్క భావావేశాలు, మనకి చిత్తం, అది మాత్రమే ఉంది. కనుక అంతవరకు క్రైస్తవులు ప్రభువును అంగీకరించే ముందు వరకు మన జీవన విధానం ఏమిటనగా శరీరం యొక్క ఇచ్చ, మనస్సు యొక్క ఇష్టం, దాన్ని అనుసరించి మనం నడిచాం. ఇంకా చెప్పాలంటే మనస్సు శరీరం ఏది చెప్తే అది చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా మనం ఆత్మానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా జీవించకూడదు. రక్షించబడిన తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు చేస్తారు పెద్ద పొరపాటు ఏదనగా రక్షణ పొందకముందు ఎలాగైతే నడుచుకున్నారో అలాగే నడుచుకుంటారు. అదేదనగా శరీరానుసారంగా, శరీరం చెప్పిన దాని ప్రకారంగా. కానీ రక్షణ పొందిన తర్వాత మనలో మార్పు కావాలి, ఆత్మానుసారమైన ప్రవర్తనలోనికి మనం రావాలి. అయితే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మనలో జరిగే గొప్ప పరిస్థితి ఏదనగా దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సంభాషిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మనం జీవించవలసిన నడవలసిన విధానం ఏదనగా దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకు చెప్పిన ప్రకారంగా మన ఆత్మ యొక్క ఆధీనంలోనికి మన మనస్సు రావాలి, మన యొక్క ఆలోచన రావాలి, మనకి చిత్తం రావాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా మన శరీరం దానికి లోబడుతుంది. శరీరానికి గురించి చెప్తే రోమపత్రిక 12వ అధ్యాయం శరీరమును ఏం చేయాలి? సజీవ యాగముగా మనం బలి అర్పించాలి. అలాగే శరీర క్రియలు చేయడానికి మనం ఇష్టపడక దాన్ని ఖండించి దాన్ని బలిగా దేవునికి అర్పించవలసిన అవసరం ఉంది. కనుక పౌలు అంటున్నాడు 5వ వచనంలో, శరీరానుసారులు అంటే శరీరానుసారులు అంటే శరీరం యొక్క ఇచ్చ ప్రకారంగా నడుచుకునేవారు. వారు ఏమవుతారు?
శరీర విషయముల మీద మనసును ఉంచుతారు. అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును ఉంచుతారు అని చెప్పి ఫలితం ఇస్తున్నాడు. శరీరానుసారుల మనసు మరణము, ఆత్మానుసారుల మనసు జీవమును సమాధానమై ఉన్నది. కనుక శరీరానుసారమైన మనసు ప్రకారం కాక ఆత్మానుసారంగా మనం జీవిద్దాం. ఇంకా ముందుకు వెళ్తే 13 నుంచి మనం చూస్తే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడండి, ఆత్మ చేసే కార్యం మనం చూస్తున్నాం. శరీరానుసారం కదా, ఆత్మచేత ఏం చేయాలి? శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలు చంపితే మనం జీవిస్తాం, శరీరం జీవిస్తే మనం చస్తాం. కానీ శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారం జీవించడం కొరకు శరీర క్రియలను మనం చంపాలి అని చెబుతూ, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం దేవుని బిడ్డలమా కాదా అనేది మనకు రుజువేదనగా దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం. మనం నియంత్రించేది, మనం నడిపించేది ఏమిటి? దేవుని యొక్క ఆత్మ, లేకపోతే లోకమా, లోక విధానమా, లేకపోతే ఎవరైనా స్నేహితులా, లేకపోతే ఎవరో బయటి వ్యక్తులా, లేకపోతే లోక విధానమా? ఏది మనల్ని నడిపిస్తూ ఉంది? దేని ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నాం? దేవుని బిడ్డలమైనట్లయితే దేవుని ఆత్మచేత నడిపి వారందరూ దేవుని కుమారుడు. మనందరూ కుమారుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆత్మచేత నడిపించే కుమారత్వంలో కొనసాగుతాం. అనగా మరణా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను, కింద ఫుట్నోట్లో స్వీకృత పుత్రాత్మను, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఆత్మానుసారంగా జీవిస్తే మనకున్న గొప్ప ధైర్యం ఏదనగా అబ్బా తండ్రి అనగా ఆయన సన్నిహితంగా ఆయన సంబోధించగలిగిన పరిస్థితి మనకు ఉంటుంది. కనుక మన ప్రార్థనా జీవితంలో మార్పు కలుగుతుంది. ఆత్మానుసారంగా నడిస్తే అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం అని చెప్పి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. ఇంకా పై వచనాలు అంటాడు, 9వ వచనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే మన ఆత్మ స్వభావం గలవారంగా ఉంటుంది. దేవుని ఆత్మ నింపుదల వల్ల కలిగే ఆశీర్వాదం ఇది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు, అనగా దేవునికి చెందినవాడు కాడు. కనుక మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునికి చెందిన వారంగా ఉండేట కొరకు ఇప్పుడు చాలామంది యొక్క తప్పుడు అభిప్రాయం ఏదనగా పరిశుద్ధాత్మ అందరికీ కాదు, ఏదో కొద్దిమందికి, ముఖ్యంగా సేవలో ఉన్నవారికి, వారికి అవసరం కానీ మనకు అక్కర్లేదు అనుకుంటారు. కానీ క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా అందరికీ, ఆ 120 మంది మీద ఎలాగైతే 120 మందికి దేవుడు తన యొక్క ఆత్మను అభిషేకాన్ని ఇచ్చాడు, నింపుదలని ఇచ్చాడు. ఈ దినమందు క్రైస్తవ జయ జీవితం రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారం మనం చూసినప్పుడు ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ యొక్క బలముతో మనం ముందుకు సాగాలి, ఆత్మ యొక్క ప్రేరణతో మనం సాగవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ వచనాలు మనం తెలియజేస్తున్న విషయం ఏదనగా పరిశుద్ధాత్మనితో ఒక సంబంధాన్ని, ఆయన నడిపింపును, ఆయన ఆలోచనను, సహవాసాన్ని, స్నేహాన్ని కలిగిన వారమై ఆయనకి మనం సమర్పించుకున్న వారమై ఆయన ప్రభావం మన మీద ఉంటుండగా ఆ ప్రభావాన్ని అనుసరించి మనం ప్రవర్తించే వారంగా ఉండవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని కూడా మారుస్తాడు ఆయన. ఈ 12 మంది శిష్యులకు మనం చూస్తే 12 మంది శిష్యులు కదా 108 మందికి, మిగతా 108 మందికి, మొత్తం 120 మందికి పరిశుద్ధాత్ముడు అది నింపబడడం వల్ల సమూలమైన మార్పు వారికి కలిగింది. అంతకుముందు బైబిల్ వారికి అర్థమయ్యేది కాదు, పాత నిబంధన వారికి అర్థమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో పేతురు నిలబడి పాత నిబంధనల విషయాలు మన అంతవరకు తను సిద్ధపడలేదు ప్రసంగాన్ని, తన నోట్స్ లేవు. కానీ పాత నిబంధనలతో ఎరిగిన యూదుడిగా, మంచి శ్రేష్టమైన యూదుడిగా పాత నిబంధన వచనాలు ధర్మశాస్త్రం నుంచి బోధిస్తూ యోవేలు ప్రవచనాన్ని తీసుకొని ఇది అది అని తాను బోధించగలిగినంత అంతవరకు తనకు అర్థం కాని ఆ పాత నిబంధన
పేతురికి అర్థమైంది. లేఖనాలు వారికి బోధపడ్డాయి. తర్వాత అంతవరకు చూస్తే ఈ శిష్యులు, ముఖ్యంగా పేతురు మనం చూస్తే పిరికివాడిగా, పారిపోయినవాడిగా, దాక్కున్నవాడిగా, ఒక అమ్మాయి నీవు వారితో ఉన్నావు కదా అంటే ఆయన ఎవరో నేను ఎరగనని చెప్పినవాడు ఇక్కడ చూస్తే నిలబడి ధైర్యముగా మీరు ఆయన సిలువ వేస్తారని చెప్పి ఆ యూదులను సంబోధించి ఆయన బోధిస్తున్న సంగతి మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకో సందర్భంలో అపోస్తలుల 5వ అధ్యాయం మనం చూస్తాం. మీరు దేవుని నామం పేరు స్వార్థ ప్రకటించకూడదు, అద్భుతాలు చేయకూడదు అని అంటే పేతురు ప్రశ్న అడుగుతాడు, మేము మీకు లోబడాలా దేవునికి లోబడాలా? ఆ ధైర్యం ఎక్కడిది? పరిశుద్ధాత్మ ధైర్యము కలిగింది, వాక్యము అవగాహన కలిగింది, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడగలిగాడు, సాధించారు. మనకందరికీ కూడా తెలుసు, ఆత్మ అభిషేకంతో ఆత్మ అవగాహనతో లేఖనాలు తీసుకుని బోధిస్తూ ఉంటే జరిగింది ఏమిటి? అక్కడ వారందరూ కూడా విన్నవారందరూ అయ్యలారా మేమేం చేయాలి? అక్కడ వీరు ఆల్టర్ కాల్ ఇచ్చి నువ్వురా 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 అదున్నారా ఇదున్నారా అదున్నారా అని పిలవలేదు. వాళ్ళ నుంచే వచ్చింది ఆల్టర్ కాల్, మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు వాళ్ళకి ఏం చేయాలో చెప్పిన సంగతి మనం చూస్తాం. ఒకే దినమందు 3,000 మంది రక్షణ పొందారు. కనుక ఆ 120 మంది ఆత్మచేత నింపబడినందువలన సంఘం ఆరంభం చూస్తే 120 మందితో మొదలై 3,120 మంది ఆయన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మ నింపుదల యొక్క ఇంకో శ్రేష్టమైన ఫలితం సంఘముగా మనం ఆలోచన చేస్తే సంఘము వృద్ధి చెందుతుంది, సంఘం యొక్క సంఖ్య పెరుగుతుంది. అపోస్తకాలు చూస్తాం, గ్రామాలు, వీధులు, పట్టణాలు మారిన సందర్భం మనం చూస్తాం. కనుక కార్యం మరలా జరగాలి అంటే సంఘం అంతే మనం అందరం దేవుని ఆత్మచేత నింపబడాలి. కనుక పరిశుద్ధాత్మ నింపుదల కొరకైన ఆశ మనందరిలో కలగాలని ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరూ తల వంచండి. ఇక్కడ ఆపుతాను, వచ్చేవారు రేపటి నుంచి మనకి మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రభు మనం దర్శిస్తున్న కాలం ఇది. తనకి ఆత్మల గురించి అలాగే సంఘాన్ని గురించి ఆయన చిత్తాన్ని మనం బయలుపరుస్తూ ఉన్నాడు.